హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టెట్ జనవరి 3, 2026 రోజున జరిగినటువంటి ఫస్ట్ షిఫ్ట్లో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నల్ని మీ ముందుకు తీసుకొచ్చాను. మొదటగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ వీడియోను చివరి వరకు చూసి లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ తెలుగులో వచ్చినటువంటి ప్రశ్నలు చూద్దాం. మొదటి ప్రశ్న, మామిళ్ళ రామగౌడ్ గారి యొక్క బిరుదు అడిగాడట అండి. ఇక్కడ మామిళ్ళ రామగౌడ్ గారి యొక్క బిరుదు సుకవి సుధాకర, మధుర కవి, కవికోకుల అనేటటువంటివి అతని యొక్క బిరుదులండి. నెక్స్ట్, నా గొడవ అనేటటువంటి రచన ఎవరిది అని అడిగాడు. ఇక్కడ నా గొడవ అనేటటువంటి రచన కాళోజీ నారాయణరావు గారిదండి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యాధనము అనేది ఏ అలంకారం అని అడిగాడట అండి. విద్యాధనము అనేటటువంటిది రూపకాలంకారము. ఇక్కడ విద్య అనేది ధనం అంటాము. అంటే ఇక్కడ రూపకాలంకారం యొక్క లక్షణం ఏంటిదంటే ఉపమేయానికి ఉపమానంతో అభేదం చెప్పడాన్ని లేదా ఉపమేయం పైన ఉపమాన ధర్మాన్ని ఆరోపించడాన్ని రూపకాలంకారంగా చెప్పుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చ అంటే అర్థం ఏంటిదని అడిగాడట అండి. ఇచ్చ అంటే వాంఛ, కోరిక, అభిలాష అని అర్థాలు వస్తాయండి. నెక్స్ట్, కేసరికి నానార్థాలు అడిగాడట. కేసరి అంటే సింహము, కోతి, గుర్రము, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి అని నానార్థాలు వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జయములేలు అనేది ఏ సంధి అని అడిగాడట అండి. ఇక్కడ జయములేలు అనేటటువంటిది ఉత్వ సంధి. దీన్ని విడదీస్తే జయములు ప్లస్ ఏలు అని రాస్తాము. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యము అనేది ఉత్వ సంధి యొక్క సూత్రము. నెక్స్ట్, గంగిరెద్దు అనేటటువంటి రచన ఎవరిదని అడిగాడట అండి. ఇక్కడ గంగిరెద్దు అనేటటువంటిది పల్లా దుర్గయ్య గారిది. గంగిరెద్దు, పాలవెల్లి అనేటటువంటివి పల్లా దుర్గయ్య గారి. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశంకు పర్యాయ పదాలు అడిగాడట అండి. ఇక్కడ ఆకాశము అంటే గగనము, అంబరము, మిన్ను, నభము అనేటటువంటివి పర్యాయ పదాలుగా చెప్పుకుంటాము. నెక్స్ట్, ఉత్పలమాల యతిస్థానం అడిగాడట అండి. ఇక్కడ ఉత్పలమాల అనేటటువంటిది వృత్తపద్యము. ఇందులో 4 పాదాలు ఉంటాయి. ప్రతి పాదంలో కూడా 20 అక్షరాలు వస్తాయి. ఇక్కడ మొదటి అక్షరానికి 10వ అక్షరం అనేటువంటిది యతి చెల్లుతుందండి. ఇక్కడ 10వ అక్షరం అనేటువంటిది కరెక్ట్ ఆన్సరు. ఇక్కడ భరణ బబ్బరవ అనేటటువంటి గణాలు కూడా వస్తాయండి. ప్రాస నియమం పాటిస్తుంది. ఇది ఉత్పలమాల యొక్క పద్య లక్షణము. నెక్స్ట్ క్వశ్చన్, గోల్కొండ కవుల సంచిక గురించి ఒక ప్రశ్న అడిగాడట అండి. ఇక్కడ గోల్కొండ కవుల సంచిక అనేటటువంటిది సురవరం ప్రతాపరెడ్డి గారి యొక్క సంకలనము. ఇది 1930లో ప్రచురించబడిందండి. ఇందులో సుమారు 350 మంది కవుల రచనలు, జీవిత చరిత్రలను పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పెద్ద కుటుంబం అనేటటువంటిది ఏ సమాస పదం అని అడిగాడట అండి. ఇక్కడ పెద్ద కుటుంబం అనేటటువంటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. విగ్రహవాక్యము పెద్దదైన కుటుంబం అని చెప్పుకుంటాము. ఇక్కడ పెద్ద అనేటటువంటిది విశేషణము. ఇక్కడ నెక్స్ట్, వేడిగాలి అనేటటువంటి కవితా సంకలనం ఎవరిది అని అడిగాడట అండి. ఇక్కడ వేడిగాలి అనేటటువంటిది సలంద్ర లక్ష్మీనారాయణ గారిది. నెక్స్ట్ క్వశ్చన్, అంచ అనేటటువంటి పదానికి ప్రకృతి పదం అడిగాడట అండి. ఇక్కడ అంచ అనేటటువంటి వికృతి పదానికి అంశ అనేటటువంటిది ప్రకృతి పదం అండి. నెక్స్ట్, స్వర్ణకమలాలు రచయిత ఎవరని అడిగాడట. ఇక్కడ స్వర్ణకమలాలు ఇల్లందుల సరస్వతీదేవిదండి. ఈ ఇల్లందుల సరస్వతీదేవి గారికి స్వర్ణకమలాలు అనేటటువంటి రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1982లో లభించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ మెథడ్ విషయానికి వస్తే భాషా లక్షణాలను గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందట. ఇక్కడ ఆరంభించారు నీచ మానవులు అనేటటువంటి ఒక పద్యం కూడా ఇచ్చారని తెలిసింది. నెక్స్ట్, విమానాశ్రయం అనేటటువంటిది ఏ సంధి అని అడిగాడట అండి. ఇక్కడ విమాన ప్లస్ ఆశ్రయం సవర్ణ దీర్ఘ సంధి అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, జల్ జంగిల్ జమీన్ అనేటటువంటి నినాదం ఇచ్చింది ఎవరని అడిగాడట. ఇది అందరికీ తెలిసినటువంటిదే, కొమరం భీమ్ అండి. నెక్స్ట్, అక్షతలు అనేటటువంటి పదానికి వ్యుత్పత్తి అడిగాడట అండి. దీనికి క్షతం లేనివి అంటే పాడు కాలేనివి, నాశనం కానివి అనేటటువంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఆర్టీ సెక్షన్ 24 గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందట అండి. నెక్స్ట్, బోధన వనరుల గురించి ఒక ప్రశ్న అడిగాడట. ఇక్కడ స్పిన్నర్, బండూరా, పియాజీ, వైగాట్స్కి సంబంధించినటువంటి ప్రయోగాలు ఇచ్చి జతపరచమని అడిగాడట. నెక్స్ట్, తారండైక్ సిద్ధాంతం నియమం గురించి ఒక ప్రశ్న రావడం జరిగిందట. మదింపు దశలకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగిందట. శైశవ దశ, పూర్వ బాల్య దశ యొక్క లక్షణాలను అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ
అంతర్దృష్టి అభ్యసనం గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. పియాజే సంగ్రహణాత్మక పనితీరు గురించి ఒక ప్రశ్న రావడం జరిగింది. అలాగే కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంకు సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడట అండి. ఆ స్టేట్మెంట్లో సరైంది సరికాంది అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వైయక్తిక భేదాల గురించి రావడం జరిగింది. అలాగే పెరుగుదల వికాసంకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడట అండి. నెక్స్ట్ మార్గదర్శకత్వంకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మూర్తిమత్వంకు సంబంధించి కూడా స్టేట్మెంట్. ఇక్కడ చూడండి, సైకాలజీకి ఎక్కువ స్టేట్మెంట్లు అనేటువంటివి రావడం జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ అభ్యాసన బదలాయింపుకు సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగిందట. సర్దుబాటు మీద ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ మూల్యాంకనంలో బ్లూమ్స్ టాక్సానమీ గురించి ఒక ప్రశ్న ఇచ్చారని తెలిపారు. అలాగే ఎన్సీఆర్టీ లోగో పైన ఒక ప్రశ్న రావడం జరిగిందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు గుర్తున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Audio Jungle.